విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. అఘోరీగాడు దొంగ, శ్రీనివాస్ గాడు దొంగ, వాడు 420 చీటర్. రీసెంట్ గా నేను మాట్లాడినటువంటి కాల్లో కూడా వాడు అంబేద్కర్ మహానుభావుని ఎలా తిట్టాడో. అంబేద్కర్ అని నా కొడుకు, కానీ అంబేద్కర్ గారిని అయితే అలా అనకూడదు. అంబేద్కర్ అంటూ నా రాసుకోండి. తప్పండి, అట్లా అనకూడదు. ఆయన మహానుభావుడు అంబేద్కర్. ఏ ఆడపిల్ల బలి కాకూడదు అని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది ట్రాన్స్జెండర్స్ వాళ్ళ ఇంట్లో చెల్లి కాదు, వాళ్ళ ఇంట్లో అక్క కాదు, లేదంటే వాళ్ళ బంధువులు కాదు కదా, ఈ దొంగ శ్రీనివాస్ గారికి వ్యతిరేకంగా బలమైనటువంటి గొంతును వినిపిస్తున్నారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. ఏ మీడియా వారు చేయని విధంగా మా శశి టీవీ ద్వారా ఒక సరికొత్త ప్రోగ్రాం చేస్తున్నాను. ఆ ప్రోగ్రాం ఏంటంటే, మన సమాజంలో ట్రాన్స్జెండర్స్ చాలా మంది ఉన్నారు. మన సమాజంలో తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర అవ్వచ్చు, ట్రాన్స్జెండర్స్ చాలా మంది ఉన్నారు. నేను లేడీ అఘోరీ మీద ఫైట్ చేస్తున్నప్పుడు వాడు దొంగోడు, వాడు దొంగనా కొడుకు అని చెప్పి ఆల్రెడీ ప్రజలకు ప్రూవ్ చేసేసా. రీసెంట్ గా నేను మాట్లాడినటువంటి కాల్లో కూడా వాడు అంబేద్కర్ మహానుభావుని ఎలా తిట్టాడో మనందరం చూసాం. వాడి మీద కేసులు అన్ని బయటకు తీశాను, ప్రజలకు తెలియజేశాను. ప్రభుత్వం చట్ట ప్రకారం వారి పని వారు చేస్తున్నారు, పోలీసు వారు. ఈ నేపథ్యంలో అఘోరీగాడు దొంగ, శ్రీనివాస్ గాడు దొంగ, వాడు 420 చీటర్ అని చెప్పి చాలా మంది, కొంతమంది ట్రాన్స్జెండర్స్ కూడా బయటకు వచ్చారండి. బయటకు వచ్చి ఆడపిల్లల్ని ఇలా ట్రాప్ చేస్తున్నాడు అని చెప్పి, ఏ ఆడపిల్ల బలి కాకూడదు అని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది ట్రాన్స్జెండర్స్ సామాజిక బాధ్యతతో కొంతమంది ముందుకొచ్చి వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నారు. కొంతమంది జోగిని వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది మహిళలు కూడా వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నారు. నేను చూస్తూ ఉన్నా, అన్ని గమనిస్తూ ఉన్నా. వాళ్ళకేం అవసరం బయటకు వచ్చి గొంతు వినిపించాలని? వాళ్ళ ఇంట్లో చెల్లి కాదు, వాళ్ళ ఇంట్లో అక్క కాదు, లేదంటే వాళ్ళ బంధువులు కాదు కదా ఆ ట్రాన్స్జెండర్స్. అయినా కూడా ట్రాన్స్జెండర్స్ చాలా మంది వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నారు, ధైర్యంగా వస్తున్నారు. వాడికి, ఈ దొంగ శ్రీనివాస్ గాడికి వ్యతిరేకంగా బలమైనటువంటి గొంతును వినిపిస్తున్నారు. నేను గమనించాను. వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ పోరాటాన్ని, వాళ్ళు చేసే పోరాటాన్ని గమనించినటువంటి నేను, బహుశా ఏ మీడియా వారికి ఈ ఆలోచన వచ్చి ఉండదు. నేను వాళ్ళకి సొసైటీలో ఒక గౌరవాన్ని ఇద్దామని ఒక మంచి ప్రోగ్రాము అనుకుంటున్నానండి. ఎవరెవరైతే తెలంగాణలో సోషల్ యాక్టివిటీస్గా ఉన్నారో, అంటే సామాజిక కార్యకర్తలుగా ఉన్నారో, అన్ని విషయాలపైన ముందుకు వచ్చి స్పందిస్తూ ఉన్నారో, సమాజంలో ప్రజాస్వామ్యంలో జరిగే ప్రతి అన్యాయం వైపు కూడా, ప్రతి అన్యాయం నుండి కూడా వాళ్ళు ఎట్లయితే స్పందిస్తున్నారో, ముందుకొచ్చి గలం విప్పుతున్నారో, వాళ్ళు గొంతు విప్పుతున్నారో, అలాంటి వారిని నేను ఇప్పటికే గుర్తించానండి. వాళ్ళని మా శశి టీవీ వేదికగా పిలిచి గౌరవపూర్వకమైనటువంటి ఒక సన్మాన కార్యక్రమాన్ని, వాళ్ళకొక పసుపు కుంకుమ, ఒక చీర పెట్టే, వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా తెలుసుకొని, వారి యొక్క జీవన విధానాలను కూడా తెలుసుకొని, వారు గతంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, వారి యొక్క ఆర్థిక ఎదుగుదల కోసం వారు ఏం చేస్తున్నారు, సమాజానికి వారి సేవలు ఎలా కావాలి, సమాజం వారిని ఎలా ట్రీట్ చేస్తుంది, ఇలా డిఫరెంట్గా నా స్టైల్లో. అంటే చాలామంది ట్రాన్స్జెండర్స్ రకరకాల ఇంటర్వ్యూస్ ఇచ్చారు, మాట్లాడారు, వారు చెప్పాల్సినవి చెప్పారు. కానీ అందుకు భిన్నంగా నేను ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నానండి. అతి త్వరలో మా శశి టీవీ వేదికగా ఈ ట్రాన్స్జెండర్స్ ఎంతమంది అయితే ఉన్నారో, సోషల్ యాక్టివిటీస్ట్లో ఎంతమంది అయితే ఉన్నారో, సామాజిక బాధ్యత కలిగినటువంటి ట్రాన్స్జెండర్స్ హెడ్రాస్ ఎంతమంది ఉన్నారో, వాళ్ళందరినీ గుర్తించి శశి టీవీ వేదికగా గౌరవపరమైనటువంటి వాళ్ళకి సన్మాన కార్యక్రమం డిసైడ్ అయిపోయాను, చేసేస్తాను, త్వరలో చేసేస్తాను. ఇది చూసినటువంటి కొంతమంది మీడియా వారు కూడా వారిని గుర్తించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏదో అన్యాయం జరగాలనే సమాజంలో వాళ్ళు వచ్చి గొంతు వినిపిస్తున్నారు, 2-3 మీడియా ఛానళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, అయిపోయింది. కాదండి, కాదు. వారు సమాజంలో ఏ అన్యాయం జరిగినా, ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా, ఏ ఆడపిల్ల మీద రేపులు, అత్యాచారాలు, మానభంగాలు జరిగినా, పసిపిల్లల మీద రేపులు జరిగినా, వాళ్ళు ఇంకా ధైర్యంగా ముందుకొచ్చి నిలబడాలంటే వాళ్ళని మనం గుర్తించాలి, తప్పనిసరిగా గుర్తించాలి. ఇది జర్నలిస్టులుగా ఉన్నటువంటి మనందరి బాధ్యత. కాబట్టి ఈ కార్యక్రమం చేద్దామని అనుకుంటున్నాను. ఇది మంచి ఆలోచన అని నాకు అనిపించింది. కాబట్టి ఆ ట్రాన్స్జెండర్స్, హిజ్రాస్ అనబడేవారు, ఈ జోగిని వ్యవస్థలో ఉన్నటువంటి వారు, వీళ్ళందరినీ గుర్తించి సామాజిక బాధ్యతతో నా వంతు నేను వాళ్ళకి ఒక గౌరవాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను. మీరు చాలామంది అనుకోవచ్చు, నువ్వేంద్రా గౌరవం ఇచ్చేది వాళ్ళకే అని అనుకోవచ్చు, లేదంటే ఇంకా రకరకాలుగా అనుకోవచ్చు. సరే, మీరు ఏమనుకున్నా కూడా నేను చేయాల్సింది నేను చేస్తా. నన్ను చూసైనా కొంతమంది మీడియా ఛానళ్ళు వాళ్ళకి ఒక గౌరవాన్ని ఇస్తారని ఒక చిన్న ప్రయత్నం అంతే. సో వారికి
కొంతమంది పొలిటికల్ పేరు పొందినటువంటి ఒక పొలిటికల్ లీడర్లను గెస్టులుగా కూడా ఇన్వైట్ చేస్తున్నాను. వారి చేతుల మీదుగా నేను వాళ్ళకి పసుపు కుంకుమ చీర వారికి సన్మాన కార్యక్రమం చేయాలని, మా శశి టీవీ వేదికగా ఈ ప్రోగ్రాం చేయాలని నేనైతే నిర్ణయం తీసుకున్నాను. ఇది మంచి ఆలోచన, సమాజానికి కూడా పనికి వచ్చే ఒక మంచి పని అని నేను భావిస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.